ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారు ఢీకొట్టిన టిప్పర్ను పోలీసులు గుర్తించారు. పటాన్చెరు పోలీసుల అదుపులో టిప్పర్ డ్రైవర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. యాక్సిడెంట్ జరిగిన చోటే ఎమ్మెల్యే లాస్య మరణించారు. వేగంగా వచ్చిన లాస్య కారు ముందున్న టిప్పర్ను ఢీకొన్నట్లు అంచనా వేస్తున్నారు. గత నెల 23న పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. మొత్తం మీద ప్రస్తుతానికి ఆ టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. యాక్సిడెంట్ జరిగిన చోటే ఎమ్మెల్యే లాస్య మరణించారు. పటాన్చెరు పోలీసుల అదుపులో ప్రస్తుతానికి ఆ టిప్పర్ డ్రైవర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. లాస్య కారు టిప్పర్ను ఢీకొట్టింది. ఆ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ప్రమాదం జరిగిన తీరును మొత్తం వివరాలను పోలీసులు తమ దర్యాప్తులో సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. వేగంగా వచ్చిన లాస్య కారు ముందున్న టిప్పర్ను ఢీకొట్టినట్లుగా అంచనా వేస్తున్నారు. గత నెల 23న పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. పెట్రిషియా లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఆ టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి దర్యాప్తు సాగుతుందో దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, లాస్య యాక్సిడెంట్ కేసులో కీలక మలుపులు. ఎవరైతే టిప్పర్ లారీతో ఢీకొట్టినాడో అతని పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. నిన్న మాత్రం 5 టిప్పర్ లారీలని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంట్లో ప్రధానంగా ఒక టిప్పర్ లారీని అయితే ఐడెంటిఫై చేశారు. ఆ లారీ గుద్దడం వల్లనే లాస్య చనిపోయిందంటూ కూడా పోలీసులు సమాచారం ఇవ్వడం కూడా జరుగుతుంది. పూర్తిగా అయితే ఆ టిప్పర్ లారీని గుద్దిన వ్యక్తిని అయితే పోలీసులు పటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ టిప్పర్ లారీని కూడా స్వాధీనం చేసుకున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. దీంట్లో పూర్తిగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అదే విధంగా ఆ టైంలో అసలు అతను ఎందుకు అలా గుద్దాల్సి వచ్చింది, ఇది యాక్సిడెంట్లా జరిగిందా లేకపోతే ఇంటెన్షన్లా జరిగిందా లేకపోతే ఎవరైనా చేపించారని పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా పూర్తిగా మనకి సమాచారం వస్తుంది. అదే విధంగా ఈ టిప్పర్ లారీ కూడా ఒక బడా కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిందని కూడా సమాచారం రావడం కూడా జరుగుతుంది. రైట్. అయితే ప్రస్తుతానికి అంటే లాస్య నందిత కారే టిప్పర్ను ఆగున్న టిప్పర్ను ఢీకొట్టినట్లుగా అంచనా వేసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి దర్యాప్తు ఎట్లా సాగుతుంది? అంటే టిప్పర్ డ్రైవర్ ఏం చెప్తున్నారు? ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన పోలీసులకు ఏం వివరించారు? పోలీసులు ఆ దర్యాప్తును ఏ కోణంలో చేస్తున్నారు? పూర్తిగా అయితే టిప్పర్ లారీని ఢీకొట్టింది ఎవరైతే ఈ టిప్పర్ లారీని లాస్య ఢీకొట్టిందని చెప్పి సమాచారం అయితే పూర్తిగా వస్తుంది. కానీ అసలు ఎలా జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తుంది. అది కావాలని చేశారా లేదంటే బై మిస్టేక్లీ యాక్సిడెంట్ జరిగిందని పూర్తిగా లారీ డ్రైవర్ని అయితే విచారిస్తున్నారు. అదే విధంగా నోటీస్ కూడా, అంటే ఇవాళ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు ఎలా జరిగింది, అది టిప్పర్ లారీ గుద్దడం వల్లతోనే లాస్య చనిపోయిందని కూడా పూర్తిగా సమాచారం అయితే మనకు వస్తుంది. రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. ఇది మొత్తం మీద ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారు ఢీకొట్టిన టిప్పర్ను పోలీసులు అయితే గుర్తించారు. పటాన్చెరు పోలీసుల అదుపులో ప్రస్తుతానికి ఆ టిప్పర్ డ్రైవర్ ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన చోటే ఎమ్మెల్యే మరణించారు. వేగంగా వచ్చిన లాస్య కారు ముందున్న టిప్పర్ను ఢీకొట్టినట్లు అంచనా వేస్తున్నారు. 23వ తేదీన గత నెల పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎలా జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వేగంతో వచ్చిన లాస్య కారే ప్రస్తుతానికి టిప్పర్ను ఢీకొట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాద ఘటన పూర్తి వివరాలను టిప్పర్ డ్రైవర్ దగ్గర దర్యాప్తు అధికారులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.